అందరికీ నమస్కారం. సాధారణంగా మనం వాడిపోయిన పువ్వుల్ని ఏం చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా పక్కన పడేస్తాం, అంతే కదా? కాని వాటిలో కూడా ఓ శక్తి దాగి ఉంది అంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం వాడిపోయిన ఆ పువ్వుల్లోని ఆ రహస్య శక్తి గురించే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడతాం. ఇంట్లో డెడ్ ఎనర్జీ అంటే ఒక రకమైన నిస్తేజమైన శక్తి ఉందా? చాలాసార్లు మనకు తెలియకుండానే ఇంట్లో వాతావరణం కొంచెం నీరసంగా ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు దానికి కారణమేమై ఉండొచ్చు? వింటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ దీనికొక ముఖ్యమైన కారణం మన పూజగదిలో ఉండే వాడిపోయిన పువ్వులే. అవును, మనం ఎంతో భక్తితో దేవుడికి సమర్పించిన పువ్వులు నెగటివ్ ఎనర్జీకి ఎలా కారణమవుతాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, అయితే ఆ పువ్వుల వెనక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం. ఈ కంటికి కనిపించని శక్తుల గురించి మనం అర్థం చేసుకుంటేనే ఈ విషయం మనకు ఎంత ముఖ్యమో క్లియర్గా తెలుస్తుంది. తాజాగా అందంగా వికసించిన పువ్వులో విపరీతమైన ప్రాణశక్తి ఉంటుంది. దీన్నే మనం జీవశక్తి లేదా పాజిటివ్ బయోఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు. ఈ శక్తి ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న సానుకూల శక్తిని ఆకర్షించి పూజగది అంతా వ్యాపింపచేస్తుంది. అందుకే కదా తాజా పువ్వులున్నప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ దీనికి పూర్తి వ్యతిరేకమైనది తామసిక శక్తి లేదా డెడ్ ఎనర్జీ. పువ్వు వాడిపోవటం మొదలు కాగానే దాని లోపల ఉండే కణాలు చనిపోవడం మొదలవుతుంది. ఈ ప్రాసెస్ని సైంటిఫిక్గా సెల్యులార్ డెత్ అంటారు. సరిగ్గా అప్పుడే ఆ పువ్వు నుండి ఈ ప్రతికూల తామసిక శక్తి విడుదల కావడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూశారు కదా, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్, అది తాజాదనాన్ని, పాజిటివిటీనే తెస్తుంది. ఇంకోవైపు తామసిక శక్తి డెడ్ ఎనర్జీ, అది వాడిపోవడాన్ని, నెగటివిటీని తెస్తుంది. ఒకటి మన పూజా స్థలాన్ని ఇంకా పవిత్రంగా మార్చుతుంటే మరొకటి అదే స్థలాన్ని కలుషితం చేస్తుంది. అంటే ఎంత తేడాను చూడండి. అయితే ఈ నెగటివ్ ఎనర్జీని మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఏం జరుగుతుంది? మన పూజగదిలో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్లో ఒక రకమైన ఘర్షణ మొదలవుతుంది. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ నెగటివ్ ఎనర్జీ అనేది దశలవారీగా విడుదలవుతోంది. ఫస్ట్ పువ్వు వాడిపోతుంది. దాంతో సెల్యులార్ డెత్ మొదలవుతుంది. వెంటనే దాని నుండి తామసిక శక్తి బయటకు రావడం మొదలవుతుంది. తర్వాత అది కుళ్ళడం స్టార్ట్ అవ్వగానే మన కంటికి కనిపించని హానికరమైన బ్యాక్టీరియాను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కలిసి చివరికి బయోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ అనే ఒక స్థితికి దారితీస్తుంది. ఇందులో మూడో దశ చాలా ముఖ్యమైంది. పువ్వులు కుళ్ళిపోయేటప్పుడు గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని, సూక్ష్మజీవులని అవి ఆకర్షిస్తాయి. మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు పీల్చే గాలిలోకి ఈ సూక్ష్మజీవులు చేరి మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఏ పాయింట్ని ఒక్కసారి గమనించండి. పూజగది అనేది ఇంట్లోనే అత్యంతెక్కువ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉండే ప్రదేశం. మనం చేసే పూజలు, మంత్రాలు, వెలిగించే దీపాలతో అక్కడొక పవిత్రమైన ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. అలాంటి చోట వాడిపోయిన పువ్వులుంటే వాటిలోని డెడ్ ఎనర్జీ ఈ పాజిటివ్ ఎనర్జీతో డైరెక్ట్గా క్లాష్ అవుతుంది. ఈ ఘర్షణనే బయోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒకవైపు పవిత్రమైన శక్తి, మరోవైపు వాడిపోయిన పువ్వుల నుండి వచ్చే ప్రతికూల శక్తి. ఈ రెండిటి మధ్య జరిగే ఈ సంఘర్షణ ఆ ప్లేస్ యొక్క మొత్తం వైబ్రేషన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల వెంటనే కనిపించే ప్రభావమేంటంటే పూజ లేదా ధ్యానం చేస్తున్నప్పుడు కాన్సంట్రేషన్ అస్సలు కుదరదు. మనసులో ఒక రకమైన గందరగోళం, అంటే ఆలోచనలు ఒక పద్ధతిలో ఉండకపోవడం. దీన్నే మెంటల్ ఫాగ్ అంటాం. ఎంత ప్రయత్నించినా మనసు ప్రశాంతంగా ఉండదు. దీనికి కారణం మన చుట్టూ ఉన్న ఆ బయోమాగ్నెటిక్ డిస్టర్బెన్సే. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ వాడిపోయిన పువ్వులను కేవలం చెత్తలా పడేయడం కాదు, వాటికి ఒక పవిత్రమైన ముగింపివ్వాలి. అలా చేయడం ద్వారా మనం ఒక సహజ చక్రాన్ని, అంటే ఒక న్యాచురల్ సైకిల్ని పూర్తి చేస్తామన్నమాట. దేవుడి దగ్గర పెట్టిన పువ్వులని, అంటే నిర్మాల్యం అని అంటాం కదా, వాటిని మరుసటి రోజు పూజ చేయడానికి ముందే తీసేయాలి. చాలా ముఖ్యమైన విషయమేంటంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తబుట్టలో పడేయకూడదు. మరి ఏం చేయాలి? వాటిని పారే నీటిలో కలపాలి, లేదా మన ఇంట్లో కుండీలుంటాయి కదా, ఆ మొక్కల మట్టిలో వేసేయాలి. ఇదే సరైన పద్ధతి. అసలు ఈ పద్ధతి వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. దేవుడి దగ్గర ఉన్న పువ్వులు
మనం చదివే మంత్రాల్లోని సౌండ్ వైబ్రేషన్స్ని గ్రహిస్తాయి. వాటిని చెత్తలో వేస్తే ఆ పవిత్రతను మనం అవమానించినట్టే. అదే మట్టిలో వేశామనుకోండి, అవి సహజంగా కంపోస్ట్గా మారి మొక్కలకు బలాన్నిస్తాయి. అంటే ప్రకృతి నుండి వచ్చినదాన్ని తిరిగి ప్రకృతికే గౌరవంగా అప్పగిస్తున్నాం. ఫైనల్గా ఈ పని చేయడం ద్వారా మనం ప్రకృతి నుండి వచ్చిన పంచభూతాలను తిరిగి ప్రకృతికే గౌరవంగా అప్పగిస్తున్నాం. ఇది ఒక పవిత్రమైన ఎనర్జీ సైకిల్ని పూర్తి చేస్తుంది. దీనివల్ల ఎక్కడా కూడా శక్తి వృధా కాదు, అలాగని ప్రతికూలంగా కూడా మారదు. ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న. కేవలం వాడిపోయిన పువ్వుల విషయంలోనే కాదు, మన జీవితంలో ఈ జీవశక్తి వర్సెస్ క్షీణించే శక్తి, అంటే లివింగ్ ఎనర్జీ వర్సెస్ డికేయింగ్ ఎనర్జీ సూత్రం ఇంకా ఎక్కడెక్కడ వర్తిస్తుందో ఒక్కసారి ఆలోచించగలరా? ఆలోచించండి.